మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారికి రోడ్లు భవనాలు రాష్ట్ర రోడ్డు రవాణా అంటే అన్న బస్సు రోడ్డు వేస్తే మన బస్సు నడుస్తుంది. అటువంటి రవాణా రోడ్డు శాఖ మంత్రులు అవినావ సంబంధం ఎందుకంటే అంతే కదా అదే చెప్పిండు. రోడ్డు ఉంటేనే బస్సు పోతుంది, పైసలు ఉంటేనే మేము కూడా పైసలు ఇవ్వాలి, మాకు కూడా పైసలు రావాలని ఫైనాన్స్ మినిస్టర్. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకన్న గారు ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్యక్రమం పట్ల అత్యంత ఆప్యాయంగా ఆర్టీసీని మొన్న పిఆర్సీ ఇష్యూ వారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంకో ప్రోగ్రాం నుంచి ఒక ప్రోగ్రాం పోయే సందర్భం లోపల వాస్తవంగా దాని కొరకు ముఖ్యమంత్రి గారితో విమానంలో కేరళకు పోయొచ్చలేదు మాట్లాడదామని. కానీ ఆ రోజు మాట్లాడడంలో నాకేం ప్రోగ్రాం లేకున్నా ఆర్టీసీ కార్మికుల అంశం మాట్లాడదామని వారికి ప్రోగ్రాం ఉంటే కేరళ దాకా పోయినా కానీ మాట్లాడడం వీలు కాలే. ఆ రోజు డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ అల్వాల్ ప్రోగ్రాం నుంచి జగ్జీవన్ ప్రోగ్రాం వచ్చే లోపల ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరికిన వెంకన్న ఉండే. ఇట్లా ఇష్యూ అనగానే నాకే అభ్యంతరం లేదు, ఆర్థిక శాఖ మంత్రి గారికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటే మీరు చేసుకోరు అని అంటే మీకేం ఇబ్బంది ఏం రానియం. ఆర్టీసీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు కోరికలు ఆకాంక్షలు. ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ అయిన పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈ రోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెంట్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపు పొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తా ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈ రోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని నాన్ ఏసీ బస్సుల్ని మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అనే దాని మీద తీసుకొని వచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో అనేకంగా కొత్త ఆలోచనతోటి ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూనే అభివృద్ధి తీసుకుపోయే విధంగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది. మేము నిండు మనసుతోటి సహకారం కావాలని కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరూ కూడా అధికారులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఆర్టీసీ తన శాఖని తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు, ఈ సంస్థ నాదే అనే విధంగా పూర్తిగా సహకరిస్తున్న వారిని మాట్లాడాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.